నమస్కారం. శుభోదయం. నా పేరు సాగి. నమస్కారం, నా పేరు బాబు. సో ఈరోజు కొత్తగా వీ కేమ్ అప్ విత్ దిస్ న్యూ వీడియో టాపిక్, సుకుమార్ డీకోడెడ్. సో సుకుమార్ సార్ అందరికీ తెలుసు, ద విజనరీ డైరెక్టర్. వీ హ్యావ్ బీన్ సీయింగ్ హిమ్ ఫర్ సో లాంగ్. ఒక డైరెక్టర్, ఒక ప్రొడ్యూసర్, ఒక స్క్రీన్ రైటర్ తెలుగు సినిమాలో, అండ్ ఈజ్ వెరీ ఫేమస్ రైట్ నౌ. మన పుష్పతోని ఐ థింక్ హీ రీడిఫైన్ ద కమర్షియల్ మూవీని ఇట్లా కూడా తీయొచ్చు అన్న విధంగా పుష్ప 1, పుష్ప 2 వచ్చినాయి. అండ్ ఈజ్ అ వెరీ డిఫరెంట్, వెరీ కాంప్లెక్స్ స్క్రీన్ ప్లేస్ కానీ, మల్టీరేట్ స్క్రీన్ ప్లేస్ కానీ మనం సుకుమార్ సార్ మూవీస్లో చూస్తుంటాం. సో దాని గురించి మాట్లాడుకోవడానికి, సుకుమార్ సార్ గురించి, అతని మూవీస్ గురించి కొంచెం మాట్లాడదామని ఈ వీడియో తీస్తున్నాం అనమాట. సో సాగి, లెట్స్ స్టార్ట్. Absolutely. Thank you for putting me in, Bob. And maki telisine we are doing a Sukumar decoded in this video, and basically we want to talk about the rise of a visionary filmmaker here. And for someone who started off as a lecturer to become an author in the Telugu film industry, and author telikapothe idigondi ikkade pedutunnan నేను definition. And yeah, Sukumar gari filmmaking journey is extremely different, completely different from the norm. తను కెరియర్ బిగిన్ చేసింది మ్యాథమెటిక్స్ లెక్చరర్, ఫిజిక్స్ లెక్చరర్ లాగా ఒక జూనియర్ కాలేజ్ కాకినాడలో. ఫ్రమ్ దేర్ ఈ వాజ్ టీచింగ్ ఫర్ లైక్ ఐ థింక్ అరౌండ్ 7 years అనుకుంటా. ఆ టైంలో తనకు ఒక ప్యాషన్, స్టోరీ టెల్లింగ్కి కానీ లేకపోతే స్క్రిప్ట్ రైటింగ్కి కానీ ఒక ప్యాషన్, ఒక కీడ ఉంటుంది చూడండి, నీకు నాకు అందరికి ఉంది. ఆ కీడ పట్టుకొని తను కూడా he came down to Hyderabad and started out as a writer, and now today we all know where he is. So Bob, let us know how he started in actually. ఎస్, సో ఫస్ట్ 2004లో ఆర్య అనే మూవీతోని డైరెక్టోరియల్ డెబ్యూ చేశారు. అండ్ అందరికి తెలుసు ఆర్య లిటరలీ ఒక నైస్ రొమాంటిక్ కామెడీ. అండ్ మూవీస్ ఇట్లా కూడా తీయచ్చు. ఆ రైటింగ్ చూస్తే, మీరు ఆర్యలో రైటింగ్ చూస్తే ఇట్స్ వెరీ డిఫరెంట్. ఒక డిఫరెంట్ విజువల్ స్టైల్, డిఫరెంట్ ఫ్రెష్ నరేషన్తో సుకుమార్ సార్ ఆర్య మూవీ తీశారు. అండ్ అల్లు అర్జున్కి కూడా దట్ మూవీ వాజ్ ఎ బిగ్ సక్సెస్, అండ్ ఇట్ ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు అల్లు అర్జున్ కెరియర్లో, వన్ ఆఫ్ ద మైల్ స్టోన్స్. అండ్ దట్ మూవీ వాజ్ ఒక విధంగా చెప్పాలంటే ఒక ప్రూఫ్. సుకుమార్ సార్ ఆయన స్టైల్ వేరే, ఆయన రాసే విధానం వేరే. ఆర్యాలో దెర్ ఆర్ సో మెనీ సీన్స్ మనం ఎప్పుడు ఆలోచించాం కూడా, ఇట్లా కూడా ప్రేమిస్తారా, ఇంత పిచ్చి కూడా ఉంటుందని. సో దట్ రైటింగ్ స్టైల్ అండ్ అది ఆడియన్స్ని ఎంగేజ్ చేయడం, దట్ వాస్ గ్రేట్. అట్లా ఆర్యాతోని ఆయన కెరియర్ని స్టార్ట్ చేశారు. అబ్సల్యూట్లీ. అండ్ ఆర్య తర్వాత ఐ థింక్ హీ జస్ట్ పుట్ హిస్ టోస్ ఇన్ అనమాట వాటర్లో, టెస్ట్ చేద్దాం తెలుగు ఆడియన్స్కి నచ్చుతుందా లేదా అని. అండ్ వన్స్ ఆర్య బికేమ్ అ రీసౌండింగ్ అండ్ బ్రిలియంట్ సక్సెస్ అయిన తర్వాత మనకి సుకుమార్ గారు యాక్చువల్లీ ఏం చేయగలుగుతారో తెలిసింది. ఇన్ దిస్ సెక్షన్ ఇట్స్ కాల్డ్ వర్సిటాలిటీ అండ్ జాన్రా బెండింగ్, అ మాస్టర్ ఆఫ్ బ్లెండ్స్. దట్స్ వాట్ వీ కాల్ సుకుమార్ హియర్. సర్ సుకుమార్, మేము యాక్చువల్లీ సర్ సుకుమార్ అంటాం, బాబ్ సార్, సుకుమార్ సార్ అంటారు. బట్ ఎనీవేస్, సుకుమార్ గారి సబ్సీక్వెంట్ ఫిలిమ్స్ ఏమైతే ఉన్నాయో, they all have a touch of versatility and his ability to blend different genres into a single movie very uniquely. And తన ఆర్టిస్టిక్ టచ్, మీరు ఈ మూవీ చూస్తే ఓ దిస్ ఇస్ డైరెక్టెడ్ బై సుకుమార్ అని మీరు 100% ఎవరైనా చెప్పగలుగుతారు. లైక్ మీరు జగడం 2007లో తను జగడం చేశారు, వేర్ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం బట్ ఎక్స్ట్రీమ్లీ రేర్ సెన్సిబిలిటీస్. అండ్ దెన్ he also came up with Arya 2, which I like more than Arya 1. Anyone can come to me on the comments, I will fight you guys. It's మీకు అందరికి తెలిసిన Arya 2 kind of cemented Allu Arjun's career much more. It made him a bigger star throughout Telugu states. And దాని తర్వాత 100% Love 2011లో, అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ వన్ నేనొక్కడినే 2014లో మహేష్ బాబుతో చేశారు, విచ్ ఆబ్వియస్లీ మన క్రౌడ్ ఆదరించలేదు బికాస్ యూ గైస్ సక్, నాట్ సుకుమార్. వన్ నేనొక్కడినే అన్ఆల్టర్డ్, ఫకింగ్ అమేజింగ్ మూవీ. ఎవరు చూడకపోతే ఎప్పుడు వెళ్ళి చూడండి. సో యా, ఈ మూవీస్ ఐ థింక్ కైండ్ ఆఫ్ solidified his reputation as a author director in the industry.
అండ్ ఇట్ ఆల్సో గేవ్ హిమ్ కమర్షియల్ సక్సెస్. ఇట్స్ నాట్ లైక్ ఓకే మేబీ వన్ నేను ఒకడినే తీసేస్తే వేరే రెండు మూవీస్ హ్యావ్ గివెన్ హిమ్ అ లాడ్ ఆఫ్ కమర్షియల్ సక్సెస్ అండ్ దే గేవ్ హిమ్ అ లాడ్ ఆఫ్ క్రిటికల్ అక్లేమ్ యాజ్ వెల్. సో ఇప్పుడు హీరో గురించి లైక్ బియాండ్ ద హీరో లైక్ బాబ్ చెప్తాడు మనకి. ఓకే. హీరో గురించి చెప్తాను. అండ్ సాగి చెప్పినట్టు ఆల్ దీస్ మూవీస్ జగడం 100%లో వారేటు మీరు గమనిస్తే ఈ ఆల్వేస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు, ఆర్ యూ డోంట్ నో, ఈ ఆల్వేస్ థింగ్స్ న్యూ. రామ్ లాంటి ఒక హీరోని తీసుకుని నువ్వు జగడం తీయడం, అండ్ నాగ చైతన్య ఒక కెరీర్లో ఒక డిఫరెంట్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక డిఫరెంట్ మూవీ ఆయనకి 100%లో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ టు వాట్ యూ వాజ్ డూయింగ్. సో అలాంటి ఒక అన్కన్వెన్షనల్ స్టోరీస్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మేకింగ్ తీసుకొచ్చి అలాంటి హీరోస్తో తీసి ఒక రేంజ్లో హిట్ కొట్టడం, ఇట్స్ నాట్ ఎ సింపుల్ థింగ్. అండ్ జగడం ఇస్ అ గ్రేట్ మూవీ ఇఫ్ యూ సీ. ఐ మీన్ పాతకాలంలో మన గల్లీలలో రౌడీలు ఎట్లా డెవలప్ అయ్యేటోళ్ళు అట్లాంటి ఒక కాన్సెప్ట్ నుంచి చాలా బ్యూటిఫుల్ మూవీ అది కూడా. సో ఓకే, బియాండ్ ద హీరో అంటే ఇప్పుడు సుకుమార్ సార్ మూవీస్ మీరు గమనిస్తే ఇఫ్ యూ సీ ద ప్రొటాగనిస్ట్, ద హీరోస్ మీరు ఎప్పుడైనా గమనిస్తే ఆ క్యారెక్టరైజేషన్ చూసారనుకోండి, ఇట్స్ వెరీ డిఫరెంట్, వెరీ అన్కన్వెన్షనల్. చాలా లార్జర్ దాన్ లైఫ్ హీరోస్ అంటారు వి సీ ఇన్ హిస్ మూవీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్యలో చూసుకుంటే ఒక సైకాటిక్ ఆర్ఫన్ ఉంటాడు హూ లవ్స్ హిస్ ఫ్రెండ్స్, బట్ ఆ ఫ్రెండ్స్ అతను లవ్ చేయరు అయినా కూడా ఈ లవ్స్ హిమ్ టూ మచ్. 100% లవ్లో మీరు గమనిస్తే ఒక ఒక నర్డ్ కైండ్ ఆఫ్ స్టూడెంట్, తన ఈగో, తన పొజిషనెస్, అట్లాంటి ఒక క్యారెక్టర్తోని వన్ నేను ఒకటి లేనో అగైన్ ఫుల్ సైకాలజికల్ డిజార్డర్ ఉండి అట్లాంటి ఒక క్యారెక్టరైజేషన్తో చేయడం. రంగస్థలంలో అయితే మీ అందరికీ తెలుసు, అమేజింగ్, లైక్ రామ్ చరణ్ దట్ సింపుల్ విలేజ్ గా హియరింగ్ ఇంపైర్మెంట్తో, హియరింగ్ ప్రాబ్లమ్తో, లైక్ దిస్ ఎవ్రీ సుకుమార్ సర్స్ మూవీ ఇఫ్ యూ అబ్జర్వ్ ఒక ఫ్లా ఉంటుంది హీరోలో, అండ్ ఆ ఛాలెంజ్ని ఆయన ఎట్లా ఫేస్ చేస్తూ మూవీని ఎలా ముందుకు తీసుకెళ్తాడు, దాని త్రూ క్రియేట్ అయ్యే సీన్స్ కానీ నరేషన్స్ కానీ, ఐ మీన్ అమేజింగ్. సో ఇది ప్రొటాగనిస్ట్ గురించి. లెట్స్ గో టు యాంటగనిస్ట్. అబ్సల్యూట్లీ యాంటాగనిస్ట్ ఆర్ సంథింగ్ దట్ ఐ లవ్ బికాస్ రియల్ లైఫ్లో నేను కూడా చాలా పెద్ద విలన్. బాబుని అడగాను కావాలంటే. బట్ ఎనీవేస్, రీడిఫైనింగ్ ది యాంటాగనిస్ట్ థీమ్ కానీ లేకపోతే ఒక విలన్ని మనం ఎలా రాయొచ్చు అనేది నాకు తెలిసి సుకుమార్ సార్ హాస్ బాట్ ఇన్. అండ్ మీరు ప్రతి మూవీ గమనిస్తే ఆల్ ఆఫ్ హిస్ విలన్స్ ఆర్ మోర్ కాంప్లెక్స్. అండ్ మనం అనుకున్న విలన్ ఒకరుంటే లాస్ట్కి ఇంకో విలన్ అని తెలుసు, విచ్ ఇస్ అ వెరీ ట్రేడ్ మార్క్ సుకుమార్ ట్రేట్ అని నేను అంటాను ఇన్ ఎనీ మూవీ దట్ వీ హెవ్ నోటిస్డ్. అండ్ మోస్ట్ ఆఫ్ హిస్ విలన్స్ మనం చూస్తే కూడా వెన్ సుకుమార్ రైట్స్ హిస్ విలన్స్ యాజ్ వెల్, దే సూపర్లీ ఇంటెలిజెంట్, లేకపోతే కన్నింగ్, లేకపోతే ఆఫన్ ఆపరేట్ ఫ్రమ్ ద షాడోస్, అండ్ జెన్యూన్ థ్రెట్ ఉంటుంది. లైక్ ఓ మన వేరే హీరోల్లాగా, ఐ వోంట్ సే ద నేమ్, బాలకృష్ణ, వేరే హీరోల్లాగా, ఐ వోంట్ సే ద నేమ్, బాలకృష్ణ, బట్ వాళ్ళలాగా కాకుండా 100 మందిని, 20 మందిని, 30 మంది, 200 మందిని లేకపోతే తొడగొట్టి ట్రైన్ వెనకాల అలా కాకుండా the villains actually provide a lot of conflict for the story to move forward, which is great. And some great examples are, ఇప్పుడు మీరు ఆర్యా 2లో అజయ్ ఫ్రెండ్ తీసుకుంటే వాడు చాలా మ్యానిపులేట్ చేసి, బిట్రే చేసి, ట్రస్ట్ అంతా చేస్తాడు. యాక్చువల్లీ వాడు విలనో కాదో మనకు తెలియదు కూడా. అట్ ది ఎండ్ ఆఫ్ ద టైమ్ ఇట్ కమ్స్ టు అ పాయింట్ వేర్ ఒక ప్రిజమ్ వాళ్ళకి లెన్స్ వేసి మనం చూస్తే కానీ యూ వోంట్ అండర్స్టాండ్ ఈజ్ ద విలన్. అదర్వైజ్ వెన్ వి గో టు నాన్నకు ప్రేమతో యాజ్ వెల్, వేర్ కృష్ణమూర్తి డిసీవ్స్ రమేష్ చంద్ర ప్రసాద్, మన జగపతి బాబు క్యారెక్టర్ వీళ్ళ ఫాదర్ క్యారెక్టర్ని ఎలా డిసీవ్ చేస్తాడు. దట్ వాజ్ ద వన్ మోర్ వెరీ గుడ్ ట్విస్ట్ దట్ ద మూవీ హ్యాడ్. నేను ఒక్కడినే ఆ ట్విస్ట్ మాత్రం లైక్ ఒక నార్మల్ క్యారెక్టర్, అసలు నాజర్ మంచోడు, అంకుల్ గుడ్ బాయ్ అంకుల్ నేను అన్న క్యారెక్టర్ని లాస్ట్ వరకు మెయిన్ విలన్ లాగా రివీల్ చేయడం, I think that's where he picked up that trait of writing great villains. Like I think నేను ఒక్కడినే has one of the best villains I've ever seen. అండ్ ఆబ్వియస్లీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదు భయ్య రంగస్థలం గురించి. రంగస్థలంలో ఉన్న విలన్, రంగస్థలంలో తీసుకెళ్లే జర్నీ ఒక వ్యూవర్ని, I think that is brilliant. No one else can come up with that kind of writing style for villains especially, because villains కోసం చాలా మంది టైం పెట్టరు.
దే ఆర్ మోర్ కన్సర్న్డ్ అబౌట్ హీరోస్ ఎలా ఓవర్ యాక్షన్ చేస్తారు, హీరోస్ ఎలా ఇంతమందిని కొట్టేస్తారు. బట్ ఎనీవేస్, రంగస్థలం కూడా మనకు తెలిసినట్టే. సుకుమార్స్ విలన్స్ యూజువల్లీ నేను నోటీస్ చేసింది ఏంటంటే, నేను బాబ్ ఎట్ హియర్ ఎట్ బిఎస్ టాక్స్ వీ నోటీస్ సంథింగ్ ఇస్ దట్ దే ఆర్ నాట్ డ్రివెన్ బై బ్రూట్ ఫోర్స్. దే ఆర్ మోర్ ఇంటెలెక్చువల్, మోర్ స్ట్రాటజిక్ ప్లానింగ్ ఉంటుంది, విచ్ మేక్స్ దెమ్ ఎక్స్ట్రీమ్లీ ఫార్మిడబుల్ అండ్ ఎక్స్ట్రీమ్లీ మెమరబుల్ యాజ్ వెల్. మీకు ఎప్పుడు కూడా వెళ్ళి ఎవరినైనా అడగండి, వాట్ డూ రిమెంబర్ ఫ్రమ్ రంగస్థలం ఇస్, దే విల్ ఆల్ టెల్ యూ ద విలన్ సీక్వెన్సెస్. సో విలన్స్ హీరోస్ అయిపోయింది, మళ్ళీ ఆడవాళ్ళ గురించి కూడా మాట్లాడాలి కదా. లెట్స్ టాక్ అబౌట్ ద విమెన్ యాజ్ వెల్. ఎస్, ఉమెన్. అండ్ అందులో కూడా హీరోయిన్స్. అబ్సల్యూట్లీ. ఈ లిటరలీ హీరోయిన్స్ కూడా రీడిఫైన్ దెమ్. ఒక ప్రతి హీరోయిన్ క్యారెక్టర్ కూడా ఇట్ విల్ బి వెరీ ఎంపవరింగ్ ఉమెన్ అని చెప్పచ్చు. అంటే నార్మల్గా మనం స్టోరీస్లో చూస్తాం, హీరోయిన్ అంటే ఉంటుంది అండ్ ప్రేమలో పడతారు, ఇంకోటి వస్తాడు ఫైట్ చేస్తాడు, హీరోయిన్ నెక్స్ట్. అది బేసిక్ హీరోయిన్ ఆ లవ్ స్టోరీ, ఆ గొడవల అంతా. అండ్ దట్ ఈస్ సుకుమార్ సార్ మూవీస్లో జస్ట్ అంతే కాదు, దెర్ ఇస్ మోర్. ద ఫీమేల్ క్యారెక్టర్ ఇస్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఒక స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్ ఇస్తారు మూవీస్కి. మూవీస్ మొత్తం మేల్ సెంట్రిక్ అని ఉండదు. ద హీరోయిన్ విల్ డ్రైవ్ హీరో టు డూ సంథింగ్స్. ప్రతి మూవీలో ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే నాన్నకు ప్రేమతోలో రకుల్ ప్రీత్ సింగ్, హూ ఈస్ ద విలన్స్ డాటర్. బట్ ఇక్కడ ఎన్టీఆర్ జగపతి బాబుని టు బ్రింగ్ హిమ్ డౌన్ హీరోయిన్ చాలా హెల్ప్ చేస్తుంది. సో దట్ వే హర్ క్యారెక్టర్ హాస్ అ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. వన్ నేను ఒకడిలో కృతి సనన్ స్టోరీ మొత్తం ఆమె చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఐ మీన్ మహేష్ బాబు ఆయన పాస్ట్ రివీల్ చేయడానికి అన్ని విధాలుగా కూడా హీరోయిన్ హెల్ప్ చేస్తుంది. పుష్పాలు అయితే వీ సా రష్మిక మందన, శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది. అండ్ ఆయన పుష్ప చేసే ప్రతి పనులలో ఆమె రోల్ ఉంటుంది, ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీరు పుష్ప 2లో చూసుంటే జస్ట్ ఫోటో అడిగినందుకు పోయి సీఎంని మార్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. సో అంత ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్స్కి, హీరోయిన్కి సుకుమార్ సార్ మూవీస్లో. అండ్ దట్ ఈస్, ఐ థింక్ దట్ ఈస్ అమేజింగ్ అండ్ ఇట్ షుడ్ బీ లైక్ దట్. సో ఆ బ్యాలెన్స్ ఉంటుంది, ఆ పర్స్పెక్టివ్ బాగుంటుంది చూడడానికి కూడా. ఏదో అన్ఇంపార్టెంట్గా వచ్చి ఏదో సాంగ్ కోసం ఆ హీరోయిన్ పెట్టినట్టు కొన్ని ఉంటాయి మూవీస్, అట్లా కాకుండా దర్ ఇస్ యాక్చువల్లీ some great importance to every woman in Sukumar sir's movies. Absolutely, and I completely agree with that because I have to add a small point here, Bob. I just wanted to say that Sukumar garu, whenever he includes a woman or a character that is written as a woman, he ensures that the woman has a strong, అంటే ఒక డెప్త్ ఉంటుంది ఆ క్యారెక్టర్కి. జస్ట్ స్క్రీన్ మీద వచ్చి ఆర్ గాలి ఇట్లా వచ్చి అని భయపడకుండా, అది కాకుండా కిడ్నాప్ కాకుండా వాటికి కాకుండా కూడా హీ యూజెస్ విమెన్, which is amazing. And I think a lot more writers should do that, lot more directors should do that. And moving on, I think ఆడోలో గురించి చాలానే మాట్లాడుకున్నాము, but we need to talk about what Sukumar sir's visual grammar is, or the cinematic style is. I think when it comes to Sukumar sir's direction style, I believe he's a visual storyteller. He creates worlds through images. Like a lot of directors use dialogues, or some directors use VFX, or someone else uses something else. So yeah, అందరు అన్ని చేస్తారు కానీ సుకుమార్ గారు, he uses a very strong visual storytelling as his, I don't know how to put it, man. Like in the easiest ways to say, it is visually stunning. Each, మీరు పుష్ప 2లోకి వెళ్ళి చూస్తే కూడా each frame you pause and look, it looks like a fucking painting, bro. And I will fight anyone who comes at me and says Pushpa 2 is not this or that. I will definitely fight. And మీరు మా పుష్ప 2 రివ్యూ చూడలేదంటే వెళ్ళి ఫస్ట్ అది కూడా చూడండి, దాని తర్వాత you can come back and watch us here. And by the way, our prediction that 5 to 6 days లో 1000 crores, correct 6 days లో 1000 crores touch అయింది. Exactly. So yeah, and yeah, often his movies are riddled with details, attention to detail gaani, immersive cinematic experiences etla teluguloki తీసుకురావాలి అనేది, I think Sukumar sir has done a fantabulous job in doing that. And he also uses extremely innovative camera techniques, extremely clever framing. మీరు డయాప్టర్ షార్ట్స్ చూసినా లేకపోతే యూనిక్ షార్ట్స్ చూస్తే కూడా మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ థింక్ ఐ ఓన్లీ సీన్ ఇన్ సుకుమార్ సర్స్ మూవీస్, యాజ్ వెల్ యాజ్
కలర్ ప్యాలెట్స్, మీరు పుష్ప కలర్ ప్యాలెట్ నేను చూస్తే యూ విల్ హ్యావ్, మీకు ఆ రూరల్ రస్టిక్ ఫీల్ ఎందుకు వస్తుంది అంటే కలర్ ప్యాలెట్ వల్ల కూడా ఇట్ ఈస్ ఫాలోయింగ్ ఇన్ టు దట్ హోల్ రూరల్ రస్టిక్ థీమ్. సో కలర్ ప్యాలెట్స్ ఆర్ సంథింగ్ సుకుమార్ సార్ ప్లేస్ అ లాట్ విత్, అండ్ ఎనీ ఛాన్స్ హీ గెట్స్ టు ఎన్హాన్స్ ఎనీథింగ్ హీ ఎండ్స్ అప్ డూయింగ్ ఇట్. సో వీటి వల్ల narrative కానీ ఇమోషన్స్ కానీ ఎవ్రీ ఫ్రేమ్ ఇస్ బికమింగ్ అ మచ్ బెటర్ విజువల్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్ యాజ్ వ్యూవర్స్. సో మీరు ఐ థింక్ దేర్ ఇస్ ఆల్సో కోట్, ఐ గెస్ యాక్టర్ జగదీష్ ప్రతాప్ భండారి మాట్లాడుతున్నప్పుడు సుకుమార్ గారు పుష్ప ద రైస్లో తను డిస్టింక్టివ్ విజువల్ స్టైల్ గురించి చెప్తూ, సుకుమార్ సర్స్ డైరెక్షన్ స్టైల్ షాక్స్ మీ, ఇక్కడ కూడా ఫ్రేమ్ పెట్టొచ్చా అని తనకు కూడా అనిపించిందంట. సో విచ్ ఇస్ డైరెక్ట్ కోట్ ఫ్రమ్ ది యాక్టర్. సో యా, మూవింగ్ ఆన్, ఐ థింక్ బాబ్ షుడ్ టాక్ అబౌట్ ద సింబలిజమ్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్. ఎల్స్ దట్ వీ హ్యావ్ హియర్. ఓకే. ఇక్కడ కూడా ఫ్రేమ్ పెట్టచ్చా అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది యాక్చువల్లీ. రాజమౌళి గారు ఒకసారి చెప్పారు, లైక్ దర్ ఇస్ అన్ ఇంటర్వ్యూ వేర్ ఈ టాక్స్ అబౌట్, చాలా పాత దిస్ వాజ్ వెన్ వన్ నేను ఒకడే వచ్చిన తర్వాత ట్రైలర్లోనే ఎక్కడో ఒక షార్ట్ ఉంటుంది, ఇట్లా ఇట్లా ఉంటాడు మహేష్ బాబు అండ్ వెనకాల నుంచి ఉంటుంది సైడ్ నుంచి. అంటే నార్మల్గా అందరూ వెన్ దే వాంట్ టు షో సమ్ ఎమోషన్ ఫేస్ ఇట్లా ఇట్లా చూపిస్తారు ముందు నుంచి. ఆ షార్ట్ గురించి రాజమౌళి గారు చెప్తారన్నమాట. అంటే ఆ షార్ట్ చూసి నాకు మైండ్ దొబ్బింది, లైక్ అసలు చాలా జెలస్ ఫీలింగ్ వచ్చేసింది నాకెందుకు ఇలాంటి ఐడియాస్ రావు, మీకు ఎట్లా వస్తుంది, ఇట్లా కూడా ఫ్రేమ్ పెట్టచ్చా. అప్పుడు అతను అది కూడా రాజమౌళి గారు కూడా అదే యూజ్ చేశారు, ఇక్కడ కూడా పెట్టచ్చా అనిపించింది. ఆబ్వియస్లీ ఐ థింక్ సో రాజమౌళి గారు కొంచెం తక్కువ హాలీవుడ్ సినిమాలు చూస్తే ఇలాంటి ఐడియా డెఫినెట్లీ వస్తాయి, ఎందుకు రావు? యా యా సో దట్ అది గుర్తొచ్చింది, ఆయన షార్ట్ సెలెక్షన్స్ కానీ అమేజింగ్ ఉంటాయి. సో కమింగ్ టు ద నెక్స్ట్ థింగ్, సింబాలిజం అండ్ లేయర్డ్ నరేటివ్స్. ఓకే, సింబాలిజం అంటే లైక్ సార్ సుకుమార్ సార్ మూవీస్లో దెర్ ఇస్ సో మచ్ డెప్త్ ఇన్ ద స్టోరీ అండ్ చిన్న చిన్న సింపుల్ సీన్స్ కూడా దాంట్లో చాలా మీనింగ్ ఉంటుంది, చాలా సో మచ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సి లైక్ ఇప్పుడు క్యారెక్టర్, ఇప్పుడు పుష్పరాజు ఉన్నాడు, లేదంటే రంగస్థలంలో రామచరణ్ కానీ, వాళ్ళ క్యారెక్టర్ చెయ్యిట్లు ఉండడం, లేదంటే ఆ హియరింగ్ ఉండడం, అండ్ కొన్ని హీ విల్ రిలేట్ ఫ్యూ థింగ్స్. లైక్ మూవీ స్టార్టింగ్లో ఇప్పుడు పుష్ప మనం రివ్యూలో కూడా మాట్లాడున్నాం, పుష్ప 1లో ఫాద్ ఫాజిల్ వచ్చేసి పార్టీ లేదా పుష్ప పార్టీ అంటాం, లేదా పుష్ప, సెకండ్లో యా రివర్స్ అయిపోతుంది, పార్టీ ఉంది పుష్ప అని, యా చేంజ్ ఇన్ దట్. అండ్ మనం యా సాంగ్స్లో ఈ మధ్య రీల్స్లో కూడా ఇట్లా వచ్చింది, సాంగ్స్లో వాటర్లో పడితే చేపనే బయటకు వస్తా అంటాం, అది ఒక ఫైట్లో రిప్రజెంట్ ఎగ్జాక్ట్లీ. చేయడం. సో ఈ సింబాలిజమ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి, అండ్ దట్ ఈస్ వెరీ అమేజింగ్ టు సీ. మనకి అర్థం కాదు, చూసే టైంకి అర్థం కాదు, బట్ వెన్ యూ సెకండ్ టైం థర్డ్ టైం చూసినప్పుడు అరే ఇంత ఉందా దీంట్లో అని అనుకుంటాం. అండ్ సార్ మూవీస్, ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ దట్, దెర్ ఇస్ సో మచ్ థింకింగ్, దెర్ ఇస్ సో మచ్ రైటింగ్ బిహైండ్ ఇట్. ఆ సీన్ వెనకాల చాలా దెర్ ఇస్ సో మచ్ వర్క్, అండ్ వీ షుడ్ అప్రిషియేట్ ఎవ్రీ వన్ హూ హస్ బిన్ వర్కింగ్ అండర్ సుకుమార్ సార్. So I think the credit goes to everyone, but mostly to Sir to see that vision. I think to just add a little bit more to it and to make it simpler for our audience to understand, తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాక చూపిస్తా. సుకుమార్ ఇప్పుడు నార్మల్ డైరెక్టర్స్ నా ఉద్దేశంలో వాళ్ళు సినిమా తీస్తే రోటీ లాగా ఉంటుంది, చపాతీ లాగా ఉంటుంది. బట్ సుకుమార్ సార్ గారు సినిమాలు తీసినప్పుడు వెన్ దే మేక్ అ మూవీ, దే మేక్ ఇట్ లైక్ అ పరోటాలో మీకు లేయర్స్ ఉంటాయి, డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి అయిపోయిన తర్వాత when you look at a parota, it looks so unappetizing, but when you eat it, it's so beautiful, like చాలా ఒక డిఫరెంట్ థింగ్ అన్నమాట. ఏం చెప్పావురా? So when it comes to Sukumar sir, Bob, I think he adds that flair with like so many levels. యాక్చువల్గా సినిమాలు చూసే వాళ్ళకే యాక్చువల్గా తెలుస్తుంది అది. సో ఎనీవేస్, మీరు చూడలేదు, మీరు చూడాలనుకోవట్లేదు అంటే కూడా డోంట్ వరీ, వీ గాట్ యూ కవర్డ్. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, చిన్నగా సబ్స్క్రైబ్ కొట్టేస్తే చాలు, విల్ మేక్ మోర్ వీడియోస్ ఫర్ యూ లైక్ దిస్. బట్ ఎనీవేస్, ఐ థింక్ మూవింగ్ ఆన్, why are we talking about Sukumar Garu now is because Pushpa and Pushpa 1, Pushpa 2 and also Pushpa 3 that is soon going to come out has now become a phenomenon. It's taken over the global stage. It's taken Telugu cinema global. I don't believe RRR did it. I think RRR was just a decoy, but I think Pushpa 2 and Pushpa 1 and more importantly Rangasthalam, these are the movies that need
that I believe I would recommend my white friends and non-Telugu people to watch. I have done this as well. I've asked people, నన్ను చాలా మంది ఫిల్మ్ రికమెండేషన్స్ అడిగినప్పుడు నేను ఇవే రికమెండ్ చేస్తుంటాను. మోస్ట్లీ ఐ స్టార్ట్ విత్ రంగస్థలం బికాస్ ఐ వాంట్ పీపుల్స్ మైండ్ టు బి బ్లోన్ బై తెలుగు సినిమా, not RRR, because I think, anyways, that's too much slander against Rajamouli garu. I don't want to do that now. But anyways, when you see Pushpa, The Rise Gani, or any other movie that he's just made in the recent time, Pushpa 1, Pushpa 2, both of them have taken the actor as well as the director to a pan-India level. They've gotten widespread recognition, which is well-deserved, and commercial success. Film commercial cinema ne kaani great blend of drama, romance, thrill. It's got everything in it, and it offers things for everyone. I'm usually someone who doesn't like commercial cinema, but I ended up liking Pushpa 2 because obviously Sukumar sir garu chesaru. And thank you for making Pushpa, because I think now people will look at Telugu cinema in a different lens. They'll look at it through a different lens when they see Telugu cinema. Now when they look at Pushpa, the reach that it's getting, the audience that it's catering to, I'm so glad that everyone is really loving it. So I think, Bob, you just have to take it away now. Okay, yeah. So that was about Sukumar sir, and చెప్పాలంటే his legacy, ఇదంతా ఆయన లెగసీ, అండ్ ఇట్ విల్ కంటిన్యూ ఫర్ లాంగ్ టైమ్. అండ్ హిస్ ఇంపాక్ట్ ఆన్ తెలుగు సినిమా మాట్లాడాలి అంటే ఐ థింక్ ఇట్స్ హ్యూజ్. ఇట్స్ జస్ట్ ఆయన మూవీస్ గురించి అనే కాదు, అండ్ కొత్తగా ఏదైనా టాలెంట్స్ వచ్చినా ఆర్ కొత్త ఫిల్మ్ మేకర్స్ ఉన్నా ఈజ్ ఆల్వేస్ ఎంకరేజ్డ్. అండ్ మీరు చూసుకుంటే చాలామంది మాట్లాడుతుంది, బుచ్చిబాబు కానీ శ్రీకాంత్ ఒడిలా కానీ, దెర్ ఆర్ ఫ్యూ డైరెక్టర్స్ హూ వర్క్డ్ అండర్ హిమ్ అండ్ నౌ ఆర్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్. సో దట్ ఊరికేనే అవ్వలేదు, అదంతా ఆయన సపోర్ట్ చేసిండు కాబట్టి ఆయన కింద వర్క్ చేసినారు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళి మూవీ చేయొచ్చి ఇటు కొట్టచ్చు. ఇప్పుడు శ్రీకాంత్ ఒడిలా గారు కూడా దసరా మూవీ తీసి హిట్ అనలేం కానీ ఓకే కమర్షియల్ హిట్ అయింది అనుకోవచ్చు. బట్ ఇఫ్ యూ సీ దట్ మూవీ దేర్ ఆర్ సో మెనీ సిమిలారిటీస్. సార్ రైటింగ్కి sorry to add here, but Dasara I think is just Rangasalam made in 240p. అంతే నన్ను అడిగితే రంగస్థలం 1080p అయితే దసరా is just 240p. But not that it's a bad movie. No slander against Dasara. It's a good movie, but it's not Rangastalam. But you can see the impact. ఇంపాక్ట్ చూడొచ్చు మీరు, సుకుమార్ సార్ ఇంపాక్ట్ చూడొచ్చు అందులో. అండ్ జస్ట్ లిటరలీ ఆయన ఫార్ములా తీసుకొని ఒక మూవీ చేసేసి హిట్ కొట్టేసాడు అట్లా. సో అలా చేయడానికి కూడా ఐ మీన్ ఆయనకి అవకాశం వచ్చింది సార్ కింద వర్క్ చేయడానికి కాబట్టే కదా ఆఫ్టర్ దాట్ హీ కేమ్ అవుట్ అండ్ వాజ్ ఏబుల్ టు డూ దట్. సో ఆ ఛాన్స్ ఇస్తాడు అందరికీ. అండ్ దిస్ ఇస్ అంత మంచి డెడికేషన్ ఉంది, విల్లింగ్నెస్ ఉంది, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉంటుంది. సో దట్ ఈస్ వెరీ నైస్. అండ్ స్టిల్ ఇంకా పుష్ప 1 వచ్చింది, 2 వచ్చింది, 3 రాబోతుంది. అండ్ ఇట్లనే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. ఆయన విజన్స్ అండ్ ఆయన ఇంకా కొత్త కొత్త స్టోరీస్ ఇలా చూడాలని కోరుకుంటున్నాం. బికాజ్ ఈస్ వెరీ ఇన్నోవేటివ్. సో వెయిటింగ్ ఫర్ పుష్ప 3. And we at BS Talks hope his legacy continues like this, and it will become even more bigger. And we are ready. మేము కూడా వెయిట్ చేస్తున్నాం ఆ మూవీస్ చూసి ఎంజాయ్ చేద్దామని. Absolutely. And here's to Sukumar sir's legacy. We just want to do a double salute just like this. I'm giving a double salute to Sukumar garu. Thank you so much for making movies. Thank you so much for making me fall in love with Telugu movies as well. Because at one given point of time I had to give up and say I don't want to watch Telugu movies anymore, because people are making shitty movies in Telugu industry. But thanks to Sukumar garu, thanks to Rangasalam, thanks to so many movies that he's one enokadine. Any movie that you pick up of his is so amazing to watch. I think should be put in film schools for people to study, for people to understand, and for people to look through from a lens of a Telugu filmmaker who was a lecturer turned into an author. And for me, Sukumar garu is nothing less than a Stanley Kubrick. I've always believed both of them are on a similar plane. I know people will come at me, cinephiles will come at me, and I can fucking defend that position. If you are, come down in the comments. And if you really like this video, please go ahead, subscribe cheskondi, ganta bell kottandi, maaku chaala help avutundi. And thank you so much for watching till the end. Yes, thank you so much for watching. And Sukumar sir movies emana chodakapoyante poi chudandi. Bye.